10 పాస్ అయ్యా. ఊహ తెలియని వయస్సు. 15 ఏళ్లకే పెళ్లి. ఇల్లంతా సంబరం, పండగ. ఇంట్లో చుట్టాలు. ఏమి జరుగుతోంది అని తెలుసుకునే లోపే అత్తగారి ఇంట్లో ఉన్నా. కొత్త మనుషులు, కొత్త మొహలు, కొత్త పరిచయాలు. చదువే లోకం అనుకున్న నాకు సరిగ్గా 10 ఏళ్లు. అత్తగారి ఇంటి నుండి బయట అడుగు పెట్టలేదు. న్యూస్ పేపర్ తెలీదు, ఫోన్ తెలీదు. 10 మంది స్నేహితులు తెలీదు. 4 గోడలే నా లోకం. నలుగురు మనుషులే నా ప్రపంచం. నేను ఏంటి అని తెలుసుకునే లోపే ఒక్క బాబు. బాబుకి సేవలు చేసి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 25 గడిచిపోయాయి. ఒక్క అమ్మాయి లైఫ్ ఇంతేనా? నాకంటూ ఒక్క మనస్సు ఉంటది కదా. నాకంటూ చిన్న చిన్న ఆశలు ఉంటాయి కదా. నా లైఫ్ గులాబీ పువ్వు లాంటిది. చూడటానికి అందరికి బానే ఉంటది. కాని అదే గులాబీ పువ్వుకి చుట్టూ ముళ్ళు కూడా ఉంటాయి. ఒక్కోసారి ఆలోచిస్తే పెళ్లి అనే బంధాన్ని ముడివేసి పనిమనిషిగా నన్ను బంధించారేమో అనిపిస్తుంది. నేను బాగలేను అని కాదు, బాగున్నాను. కాని మనస్ఫూర్తిగా లేను. ఏదో చిన్న నలుసు. ఇదేనా లైఫ్ అని. అమ్మాయికి అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడు ఉండే కొంచెం స్వేచ్ఛ కూడా అత్తగారింటికి రాగానే మొత్తం పోతుంది. ఒక అమ్మాయి ఆవేదన. ఇంట్లో వంట సరిగ్గా అవ్వకపోతే తిట్టే మీరు. తన మనస్సు చదవని మిమ్మల్ని ఇంకెలా తిట్టాలి? కానీ తిట్టలేము. తిడితే ఇది తెగించింది అంటారు. ఒక్కోసారి అనిపిస్తుంది, ఆడ పుట్టుక అన్ని భరించడానికేనా? స్వేచ్ఛగా బ్రతకడానికి కదా అని. అందరూ అలా లేరు కాని చాలా వరకు ఇంకా ఉన్నారు.